హాయ్ అండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్న విధంగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసి వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదు, ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతే కర్రీ మొత్తం గ్రేవీలా అయిపోతుంది. దానిలో ముక్కలు ఏమీ కనిపించవు. అప్పుడు మనకి చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వాటిని బాగా వేయించాలి. వేగిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు మనం ఇందులో వేసుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి వరకు దానిని మనం మగ్గించుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా వేరుశనగ పప్పు, అలాగే 2 స్పూన్ల శనగపిండి కూడా తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరలా టమాటాలని మగ్గాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉల్లిపాయ టమాటా మెత్తగా పేస్ట్ లాగా ఉడికే వరకు దీన్ని మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసి ఉప్పు కారం అంతా బాగా పట్టే వరకు కూడా ఈ ముక్కల్ని కలుపుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి, రైస్లోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, చూస్తున్న విధంగా చక్కగా కలిపేసిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్, కాజు, వేరుశనగపప్పు, అలాగే శనగపిండి ఈ మూడిట్ల మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత మరలా మనకి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇప్పుడు కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా కాలీఫ్లవర్కి బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ క్యాలీఫ్లవర్ కుర్మా రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.